ఇరాక్ అమెరికా యుద్ధం ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఎగుమతి దిగుమతులపై యుద్ధం వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ సమస్యలు ఏర్పడ్డాయి. ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం ఐరన్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. టన్నుకి 10,000 రూపాయలకు పైగా ఐరన్ రేటు పెరిగింది. అలాగే సిమెంట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీని ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే చాలామంది తమ నిర్మాణాలను వాయిదా వేసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఇరాక్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ ప్రభావంతో ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. మనకు మొన్నటి వరకు కూడా గ్యాస్ సంక్షోభం, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఉండేది. అయితే ఇప్పుడు ఆ సంక్షోభాలు అన్ని రంగాల మీద ప్రభావం పడుతుంది. ఇప్పటికే సిమెంట్ కూడా దాదాపుగా 50 రూపాయలకు పైగా పెరుగుతుందనేది అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సిమెంట్ కంపెనీల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు అయితే జరిగినాయి. అదేవిధంగా ఐరన్ కూడా ఇప్పుడు రేటు అయితే పెరుగుతుంది. ఈ రేటు పెరుగుతుండటంతో కొంత ఇప్పుడు ప్రధానంగా బిల్డర్లు, అదేవిధంగా నిర్మాణాలు, వీటి అన్నిటి మీద కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఐరన్ కొంత మేరకు రేటు పెరిగింది. గతంలో కంటే కూడా భారీగానే రేట్లు పెరుగుతున్న పరిస్థితి. ఇది మదార్ సాహెబ్ మన ముందున్నారు. మీరు చెప్పండి, ఐరన్ పరిస్థితి ఎట్లా ఉంది, ఎప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది? ఈ ఐరన్ ఒక నెల నుంచి రేట్లు పెరుగుతున్నాయి. యుద్ధం వల్ల అన్ని రకాల ఐటమ్స్ బాగా పెరుగుతున్నాయి. కొద్దిగా షార్టేజ్ కూడా ఉంది కరెంట్ పవర్ వల్ల. వర్కర్లకు పని లేదు సరిగా, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఎంత పెరిగింది వచ్చి ఈ మధ్యకాలంలో? కేజీకి వచ్చేసి 12 నుంచి 15 రూపాయల దాకా పెరిగింది. అంటే ఈ పెరుగు ఇంకా పెరిగిద్దని ప్రస్తుతానికి తర్వాత ఇంకా పెరిగిద్దని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు మనకి కూడా. రేపైతే తెలిసిద్ది మనకి కూడా. అన్ని పెంచుతామని చెప్తూ ఉన్నారు. సిమెంట్ ధరలు కూడా పెరిగినాయి. సిమెంట్ ధరలు కూడా 60-70 రూపాయలు పెరుగుతాయని అంటున్నారు. మరి రేపటి నుంచి ప్రస్తుతానికి నుంచి అన్ని రేట్లు పెరుగుతాయని ఒక చెప్పడం అయితే జరుగుతుంది. ఏ కంపెనీ వాళ్ళు అయితే అట్లా ఏమి ఇవ్వరు. పెరిగినప్పుడు పెరిగిన రేటు పెట్టి కొనుక్కోవటమే, పెరిగిన రేటుకి అమ్మేయటమే. అది సామాన్య మానవుల మీద ఇది పట్టడం పడుతుంది రేటు. అంటే సరుకులు తగ్గించడం అట్లాంటివి ఏమైనా చేస్తుంటారా? ఏం అట్లా ఏముండదు, తగ్గటం అనేది ఏమి ఉండదు. ఈ పెరుగుదల ప్రభావం మీద వ్యాపారం మీద ఏమైనా పడిందా, ఏంటి పరిస్థితి? అంటే సేల్స్ తగ్గిపోయింది. ఆటోమేటిక్ రేటు పెరగగానే కేజీకి 15 రూపాయలు పెరగగానే ఇంతకుముందు కొనాలనుకున్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతారు. ఏ పని చేయాలని ముందుకు పోవలేరు. దానివల్ల రేటు పెరిగింది. కాబట్టి కొద్ది పనులు కూడా తగ్గిపోయినాయి చాలా మటుకు. మార్కెట్ చాలా డౌన్లో ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇంకా కొంతమంది ఉన్నారు. ఏంటి పరిస్థితి? లేదు, మార్కెట్ లేదు. రేటు విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొనేవాళ్ళు లేడు. మార్కెట్ చాలా స్లోగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కొనుక్కోవడానికి వచ్చారు, ఏంటి పరిస్థితి? పైపులు తీసుకోవడానికి వచ్చాము. రేట్లు చూస్తే ఆకాశం పోతుంది. ఇక ఇంకా తప్పదు కదా, తీసుకోవడానికి వచ్చాం. తీసుకుని వెళ్తాము. ఇంతకుముందు కంటే పెరిగిందని చెప్తున్నారా? పెరిగింది. ఇంతకంటే తక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం ఆకాశానికి పోతుంది. అది పరిస్థితి. యుద్ధం వల్ల. యుద్ధమే కారణం చెప్తారా? యుద్ధమే కారణం. రేట్లు బాగుంది. మీరు చెప్పండి, ఏం కొనడానికి వచ్చారు మీరు? మేము రేగు కొనడానికి వచ్చినాం. రేటు పెరిగిందంటుందా? కొంచెం అప్పటికెప్పటికో 10 రూపాయలు పెరిగింది. ఇది ప్రభావం పడుతుందా మొత్తం? కొంచెం పడిద్దండి. టైం పట్టిద్ది కానీ మీకు పడిద్ది. అన్ని పెట్రోలు అవన్నీ అన్నిటి మీద లోడ్ పడుతూనే తప్పదు, పడిద్ది. ఇది మనం చూస్తున్నాం. మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మొన్నటి